హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. శారీస్కి, డ్రెస్సెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న హెయిర్ బ్యాండ్స్ నేను మిషన్తో కుట్టినవండి. మిషన్ లేని వాళ్ళు నార్మల్ నీడిల్తో చేత్తో ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను నా బ్లౌజులు, పిల్లలకి డ్రెస్సులు లాంటివి ఇంట్లోనే కుడుతుంటాను కాబట్టి వాటిలో మిగిలిన పీసెస్తో ఈ హెయిర్ బ్యాండ్స్ కుట్టాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ పీస్ పొడవు 24 ఇంచులండి. వెడల్పు 4.5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్కి ఒక చివరన ఇలాగా మడత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మడత పెట్టుకుంటే ఆ క్లాత్లో నుంచి దారాలు అవి బయటకు వచ్చేయకుండా ఉంటాయి. క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు విడిపోకుండా సూదితో ఒక కుట్టు వేసుకోవాలి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ హెయిర్ బ్యాండ్స్ పోనీటైల్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే కొంచెం క్లాత్ వెడల్పు అనేది ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటాయి చూడ్డానికి. చివరన ముడి వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ చివరి వరకు కుట్టాలి. తర్వాత ఈ చివరన కూడా ఒక ముడి వేసేసుకోవాలి. ముడి వేసిన తర్వాత దారాన్ని తెంపేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా డోరీ మధ్యలోంచి ఆ సూదిని ఎక్కించి డోరీని రివర్స్ తిప్పుకోవాలి. ఇవి హెయిర్కే కాకుండా స్క్రంచీస్ని చేతికి కూడా వేసుకుంటారు కదా, చేతికి వేసుకోవాలన్నప్పుడు మాత్రం కొంచెం పెద్ద బ్యాండ్స్ అయితేనే బాగుంటాయండి. డోరీని ఇలాగా రివర్స్ చేసిన తర్వాత దానిలో ఎలాస్టిక్ ఎక్కించాలి. మీ దగ్గర సన్న ఎలాస్టిక్ ఉంటే అది వాడుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను పెద్ద ఎలాస్టిక్తోనే చూపిస్తున్నాను. 24 ఇంచులు క్లాత్ తీసుకున్నాను కదా, దానికి నేను 6.5 ఇంచుల ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇలాగా ఎలాస్టిక్ని ఎక్కించిన తర్వాత ఎలాస్టిక్కి చివరి 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి రెండింటిని కలుపుతూ ఒక కుట్టు వేసుకోవాలి. అయితే ఇది చేత్తో కుట్టేది కాబట్టి ఎలాస్టిక్ సాగినప్పుడు ఆ కుట్టు ఊడిపోకుండా ఉండేలాగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎలాస్టిక్ కుట్టిన తర్వాత ఈ క్లాత్ ఒక సైడ్ ఎడ్జ్ని ఇంకొక వైపు ఉన్న ఎడ్జ్ లోపలికి పెట్టేసి దీనికి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్కి ఒకవైపు చివర మడత పెట్టాం కదా ఇందాక, అది పైకి వచ్చేలాగా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మన డ్రెస్లకి, చీరలకి మ్యాచ్ అయ్యేలాగా హెయిర్ బ్యాండ్స్ ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇట్లా చివరి వరకు కుట్టి లాస్ట్లో ఒక ముడి వేసేస్తే హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోతుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.